పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. దయగల తండ్రి, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను నాయన, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఓ ప్రభువా, నీవు పలకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మీరు మాకు వినిపించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ వాక్యం ద్వారా మేమెంతో ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధి పొందుటకు మీరే కృపను అనుగ్రహించండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. ఓ ప్రభువా, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. దేవా, మీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు మేము పొందుకునేదాని కొరకై మీ కృపను దయచేస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువు దగ్గరకు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు వచ్చి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, యేసు ప్రభువునకు బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా వారు సమర్పిస్తూ వచ్చారు. అలాగే ఎవరైతే ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకుండా, అనగా రక్షణ పొందకుండా పాపములోనే జీవిస్తూ ఉంటున్నారో వారు తమ హృదయాన్ని ప్రభువుకు అర్పించాలి అని, తమ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. మనుషుల యొక్క హృదయం ఎలా ఉంది అంటే పాపముతో నిండి ఉంది. మనుషుల యొక్క హృదయములలో పాపము ఉన్నట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభువారు మనుషుల యొక్క హృదయముల్లో ఉన్న ఈ పాపాన్ని తొలగించి మనుషుల యొక్క హృదయాలను శుద్ధి చేయడానికి, పరిశుద్ధపరచడానికి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు.
ఎవరైతే ఇంకా ప్రభుని అంగీకరించకుండా హృదయంలో పాపాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నారో వారు, ప్రభువా నా హృదయంలో పాపముంది, పాపముతో నా హృదయం నిండిపోయింది, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించి నా యొక్క హృదయాన్ని శుద్ధి చేయమని ఆ ప్రభువుని ఎవరైతే అడుగుతారో ప్రభు వారి యొక్క హృదయాన్ని తన రక్తము చేత శుద్ధి చేస్తాడు, హృదయంలో ఉన్న పాపాన్ని తొలగిస్తాడు, ఆ హృదయాన్ని తనకు నివాసంగా చేసుకుంటాడు. ఆ విధంగా వారిని ఆ ప్రభు పరిశుద్ధపరుస్తాడు. ఎవరైతే ఇలాగ పరిశుద్ధపరచబడతారో, మరి ఎవరి హృదయం అయితే ఈ విధంగా శుద్ధి చేయబడుతుందో వారు ఈ లోకములో నిజమైన శాంతి సంతోషాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి వారసులుగా చేయబడతారు. ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడదో, ఎవరైతే హృదయంలో పాపాన్ని కలిగి అలాగే జీవిస్తూ ఉంటారో వారు ఈ లోకములో నిజమైన శాంతి సంతోషం అనేది లేనివారుగా ఉంటారు. అంతేకాదు ఈ లోకములో మరణించిన తర్వాత ఎప్పుడు బాధ ఉండే పాతాళానికి వెళ్ళిపోతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు మరి అనేక రీతులుగా బాధించబడేవారుగా, వేదనపరచబడేవారుగా, యాతన పడేవారుగా ఉంటారు. ఒక్కసారి ఆ పాతాళానికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం ఉండదు. నిత్యము బాధపడుతూనే ఉండాలి. బహు భయంకరమైన స్థలం అది. కాబట్టి ప్రభుని అంగీకరించకపోతే, రక్షణ పొందకపోతే, ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, ప్రభువుకి హృదయాన్ని ఇవ్వకపోతే అలాంటి భయంకరమైనటువంటి మరి పాతాళానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుందని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా నీ జీవితంలో ప్రభుని అంగీకరించకుండా ఉన్నావా? ఇప్పుడైనా మరి ప్రభుని అంగీకరించి ఆ భయంకరమైన పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసునిగా నీవు చేయబడాలని వాక్యము తెలియపరుస్తుంటుండగా వాక్యానికి ఆ విధంగా లోబడి ప్రభు అనుగ్రహించి ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలో, అంటే రక్షణ పొందిన వారు, ప్రభువును అంగీకరించిన వారు ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. గమనించండి, యేసు ప్రభువారు పుట్టిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. బాలుడైన ప్రభు యొద్దకు వారు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడుతూ వచ్చారు. సాగిలపడి ఆయన్ను పూజించినట్లుగా తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ సాగిలపడి అనే మాట వ్రాయబడి ఉంది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తూ వచ్చారు? ప్రభు ఎదుట సాగిలపడుతూ వచ్చారు. ప్రియులారా, మరి ప్రభు యొక్క పుట్టుక అనేది మనకిస్తున్నటువంటి వర్తమానం ఏంది అంటే, జ్ఞానులు ఇక్కడ సాగిలపడుతూ వచ్చారు ప్రభు పుట్టినప్పుడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో సాగిలపడి భక్తులు కొన్ని కార్యాలు చేసిన వారుగా ఉన్నట్లు వ్రాయబడి ఉంది. సాగిలపడి భక్తులు ఏ కార్యాలు చేస్తూ వచ్చారో ఆ కార్యాలను మనము కూడా చేసేవారంగా ఉండాలి అనేది ప్రభు యొక్క పుట్టుక ద్వారా ప్రభు మనకిస్తున్నటువంటి వర్తమానము. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో
మరి సాగిలపడినటువంటి వారు కొందరున్నారు. సాగిలపడి వారు ఏ ఏ కార్యాలు చేస్తూ వచ్చారో ఆయా కార్యాలు మనము కూడా చేసే వారముగా ఉండాలి అని ప్రభు యొక్క పుట్టుక మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు పుట్టుక ద్వారా మనకు మరి వర్తమానం అనేది ఇవ్వబడతా ఉంది. ఈ సమయంలో సాగిలపడి మరి కొందరు కొన్ని కార్యాలు చేసినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. కొన్ని సందర్భాలను మనము పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో జ్ఞానులు ప్రభు ఎదుట సాగిలపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సాగిలపడి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అంటే మనం గమనిస్తుంటున్నాం. సాగిలపడి వారు ఆయనకు సమర్పిస్తూ వచ్చారు. ఏం చేశారు? సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పిస్తూ వచ్చారు. సాగిలపడి వారు సమర్పించిన వారుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారు ఏమి సమర్పించారు అంటే బంగారాన్ని, సాంబ్రాణిని, బోలమును సమర్పిస్తూ వచ్చారు. అంటే వారు ధనమును ప్రభువు కొరకు సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారు ఏ విధంగా సాగిలపడి ప్రభువునకు సమర్పిస్తూ వచ్చారో మనము కూడా ప్రభువునకు మనకు కలిగినటువంటి వాటిని సమర్పించుకునే వారంగా ఉండాలి. వారు ఏ విధంగానైతే సాగిలపడి ప్రభువునకు సమర్పిస్తూ వచ్చారో మనము కూడా మన ప్రభువునకు మనకు కలిగినటువంటి వాటిని అర్పించే వారంగా ఉండాలి. ఇక్కడ జ్ఞానులు తమ యొక్క ధనాన్ని సమర్పించినటువంటి వారుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఇంకా కొందరు సమర్పించుకుంటూ వచ్చారు. మరి వారు ఏం సమర్పించుకుంటూ వచ్చారంటే మనం చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనములో దావీదును గురించి రాయబడి ఉంది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. ఇక్కడ దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశానని చెప్పి రాయబడి ఉంది. రాజుగా తానున్నాడు, తనకెన్నో బాధ్యతలు, ఎన్నో పనులు ఉన్నాయి. అయితే మరి ఎన్నో బాధ్యతలు, పనులు ఉన్నప్పటికీ తాను దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ప్రార్థనలో ప్రభువుతో సహవాసం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు తాను తన యొక్క సమయాన్ని ప్రభువు కొరకు సమర్పించుకుంటూ వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. చూడండి, ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు తనకున్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలు 12 గోత్రాలను తాను పరిపాలించే వ్యక్తి. అయితే తన సమయం అంతటిని తన పనుల కొరకు, తన బాధ్యతల కొరకే మరి ఉపయోగించడం లేదు. ప్రియులారా, ప్రభువుకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. ప్రభు నిమిత్తము కూడా కొంత సమయాన్ని తాను కేటాయించి కొంత సమయం తాను ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అంటే తాను దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని దేవుని కొరకు కూడా ఏం చేస్తూ ఉన్నా అంటే వేయపరిచేవాడుగా ఉంటున్నాడు. అంటే తన సమయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో దావీదు ఎలాగైతే తన యొక్క సమయాన్ని దేవునికి సమర్పించుకుంటా వచ్చాడో అలాగే మనం ప్రతిదినము కొంత సమయాన్ని ప్రభువు కొరకై సమర్పించుకునే వారంగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 22వ అధ్యాయములో మనం చూస్తే ఆ అధ్యాయములో అబ్రహామును గురించి రాయబడి ఉంది. ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి
తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఈ వచనములో మనం చూస్తున్నాం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టాడు. తన పనివార్లు ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చిన వాడుగా ఉన్నాడు. చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు తన కుమారుని ఇస్సాకును బలిగా ఇమ్మని చెప్పినప్పుడు అబ్రహాము ఈ విధంగా చేస్తూ వచ్చాడు. చూడండి, తెల్లవారినప్పుడు తాను లేచి మరి దహన బలి కొరకు కట్టెలను చీలుస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. కట్టెలను చీల్చడం అంటే మరి అబ్రహాం ఏం చేయాలంటే తన యొక్క శక్తిని కొంత అక్కడ ఉపయోగించాలి, అంతే కదా. శక్తి ఉపయోగించకుండా అక్కడ కట్టెలు చీల్చబడవు. దహన బలి కొరకు కట్టెలు మరి తాను చీలుస్తూ ఉన్నాడంటే తన శక్తిని ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ వేయపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా దేవునికి దహన బలి అర్పించాలి. ఇది దేవుని కార్యం. ఆ దేవుని కార్యము కొరకై తాను ఏం చేస్తున్నా అంటే తన శక్తిని ఉపయోగించి కట్టెలు చీలుస్తూ వచ్చాడు. తాను కట్టెలు చీల్చాడు అంటే ఇదేం చూపిస్తుందంటే అబ్రహాము తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. తన శక్తిని దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు. పిల్లల, మన జీవితంలో మరి దేవుడు మనకిచ్చిన శక్తిని దేవుని కొరకు మనం సమర్పించుకునే వారంగా ఉండాలి. అలా మనం ఉంటున్నామా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. గమనించండి, మరి జ్ఞానులు సాగిలపడి చేసిన కార్యం ఏంటంటే సాగిలపడి వారు సమర్పించుకుంటా వచ్చారు. పిల్లలు, మనము కూడా ప్రభువు కొరకై మనకు కలిగిన వాటిని మనము సమర్పించుకోవాలి. జ్ఞానులు ఏమి సమర్పించిన వారుగా ఉన్నారు? ధనమును సమర్పించుకుంటా వచ్చారు. వారు బంగారము, సామ్రాణి, బోలం అని చెప్పి రాయబడింది అక్కడ. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ధనాన్ని వాళ్ళు సమర్పించుకున్నట్లుగా మనము చెప్పవచ్చు. ధనమును దేవుని కొరకు సమర్పించుకుంటూ వచ్చారు. దావీదు దేన్ని దేవుని కొరకు సమర్పించిన వాడుగా ఉన్నాడు? సమయాన్ని. అబ్రహాము దేన్ని దేవుని కొరకు సమర్పించాడు? శక్తిని, బలాన్ని. ప్రియులారా, మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి మరి ధనమును, అలాగే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని కూడా దేవుని కొరకు మనము సమర్పించుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ధనాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి బలాన్ని మన కొరకే మనం ఉపయోగించడం కాదు, కానీ ప్రియులారా ప్రభువు కొరకు కూడా మనము సమర్పించుకుని ఆ విధంగా ప్రభువు కొరకు కూడా వేయపరిచే వారంగా ఉండాలి. అలా మన జీవితం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా మరి ఉండేదాని కొరకు ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రియులారా, జ్ఞానులు సాగిలపడి సమర్పించుకుంటూ వచ్చారు. మనము కూడా మరి ప్రభు కొరకు సమర్పించుకునే వారంగా ఉండాలి. రెండోదిగా చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముణ్ణని చెప్పాను. ఈ వచనంలో పేతురు సాగిలపడినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభువారు పేతురుతో చెప్పాడు, ధోనిని లోతుకు నడిపించి చేపలు పడ్డానికి వల వేయమని. ప్రభువు తనతో చెప్పిన ప్రకారము తాను చేశాడు. ఏమన్నాడంటే, తాను ఏళ్ళవాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మనకి ఏమీ దొరకలే, అయినను నీ మాట చొప్పున వలేస్తామని చెప్పి ధోనిని లోతుకు నడిపించి వలేశాడు. మరి విస్తారమైనటువంటి చేపలు వలలోకి వచ్చినాయి. వల పిగిలిపోయేంత విస్తారంగా చేపలు వలలోనికి వచ్చినాయి. 2 ధోనిలు మునుగునట్లుగా వాళ్ళు నింపారని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, అప్పుడు మరి ఆశ్చర్యాన్ని చూసినటువంటి పేతురు ప్రభు యొక్క మోకాలు ఎదుట సాగిలపడ్డాడు. రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. వారు చేపలు పట్టే విషయంలో అనుభవం కలిగిన వాళ్ళు అదే వృత్తి కనుక మరి ఏ సమయంలో చేపలు వలలోకి వస్తాయో, మరి ఏ సమయంలో చేపలు పట్టగలమనే విషయాలన్నీ కూడా వాళ్ళకి బాగా
తెలుసు, ఎంతో అనుభవం వారికి ఉంది. ఎంత అనుభవం వారికి ఉన్నప్పటికీ మరి వారి అనుభవం ద్వారా వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఏమీ దొరకలేదు. అయితే ప్రభు మాటకు లోబడి వలేసినప్పుడు విస్తారమైన చేపలు వాళ్ళు పట్టగలుగుతూ వచ్చారు. ఆ విధంగా ప్రభు ఆశ్చర్యకార్యం చేశాడు. ఆశ్చర్య కార్యాన్ని బట్టి మరి పేతురు ఎంత ఆశ్చర్యపోయి ప్రభు యొక్క మోకాలు ఎదుట సాగిలపడి ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అంటా ఉన్నాడు. నేను పాపాత్ముడు అని తాను పలికినటువంటి యొక్క మాట అబద్ధమా నిజమా? నిజమే కదా. తాను వాస్తవంగా పాపాత్ముడే, ఇంకా పూర్తిగా తాను ప్రభువుని అంగీకరించలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే పాపాత్ముడుగా ఉన్నాడు. కొన్నిసార్లు పూర్తిగా ప్రభువుని అంగీకరించినటువంటి వారిలో కూడా కొన్ని పాపములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నేను పాపాత్ముడిని అని చెప్పి పేతురు చెప్తున్నాడంటే ఆ వ్యక్తి చెప్తున్నటువంటి ఈ యొక్క మాట వాస్తవమైన మాట. తాను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాడు. అంటే ఇక్కడ పేతురు సాగిలపడి నిజం చెప్తున్నట్లుగా, యథార్థం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళ పేతురు ఎలాగైతే సాగిలపడి మరి యథార్థం చెప్తా వచ్చాడో మనము కూడా యథార్థవంతులంగా ఉండాలి. మనం కూడా నిజం పలికే వారంగా ఉండాలి. మనం కూడా సత్యవంతులంగా ప్రభు కొరకు జీవించాలి. పరిశుద్ధ గ్రంథములో మరి ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే మరి యాకోబు దూతకు ఏమని చెప్తూ వచ్చా అంటే, ప్రభు యొక్క దూత అడుగుతూ వచ్చాడు, ఏమని, నీ పేరేంటి అని. ఏం చెప్పాడు? నా పేరు యాకోబు అని చెప్తా వచ్చాడు. అంతకుముందు అయితే తండ్రి అడిగినప్పుడు నేను ఏసేవునని చెప్పి అబద్ధం చెప్పినటువంటి యొక్క యాకోబు దూత అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు? యాకోబు అని నిజం చెప్తా వచ్చాడు. ఆ విధంగా తాను నిజం చెప్తా వచ్చాడు కాబట్టి మరి తాను యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశా అంటే హాని చేయడానికి వస్తున్నటువంటి ఏసేవు యొక్క మనసు మార్చేశాడు. ఏసేవు ద్వారా యాకోబు కుటుంబం మీదకి రావాల్సినటువంటి నష్టం అనేది రాకుండా దేవుడు ఏం చేశా అంటే ఏసేవు యొక్క మనసు మార్చాడు. హాని చేయడానికి మరి బయలుదేరి వచ్చినటువంటి యొక్క ఏసేవు ఏ హాని చేయకుండా యాకోబు మీద ఎంతో ప్రేమను చూపించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అది ఎలా సాధ్యమైంది? మరి ఏసేవు యొక్క మనసు ఎలా మార్చబడిందంటే దేవుడే మార్చాడు. యాకోబులోని యథార్థతను బట్టి దేవుడు యాకోబు కుటుంబం మీదకి రావాల్సినటువంటి మరి కీడు నష్టం అనేది రాకుండా దేవుడు ఏం చేశా అంటే దాన్ని దూరం చేసిన వాడుగా ఉన్నాడు. ఏసేవు యొక్క మనసు మార్చి. వీళ్ళని గమనించండి, ఇక్కడ యాకోబు యథార్థంగా ఉండుటను బట్టి మరి తన కుటుంబానికి ఎంతో మేలు కలుగుతూ వచ్చింది. వీళ్ళరా మనలో యథార్థత ఉన్నప్పుడు మరి మన కుటుంబంలో కూడా మేలును మనం చూడగలము. మన కుటుంబానికి కూడా ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఆ విధంగా మన జీవితంలో యథార్థతను కలిగినటువంటి వారంగా ఉండి మనము మేలు పొందాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ అధ్యాయంలో దావీదు గొల్యాతు మీదకి వెళ్ళక మునుపు సౌలుతో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని? మరి ఎలుకబంటి యొక్క చేతిలో నుండి, ఎలుకబంటి నుండి మరి సింహమును దేవుడు రక్షించాడు అని తాను పలికినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ దావీదు చెప్తూ వచ్చినటువంటి యొక్క మాటలు మరి అబద్ధాలు కాదు, ఇవి వాస్తవాలే. అంటే ఇక్కడ దావీదు సౌలుతో పలుకుతున్నటువంటి మాటల్లో యథార్థత ఉంది. ఆ విధంగా తాను యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశా అంటే దావీదును బలపరిచాడు. ఎంత బలం ఇచ్చా అంటే గొల్యాతునకున్న బలము కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చాడు. వాక్యంలో రాయబడింది గొలియాతు కంటే బలవంతుడై అని, అంటే ఫిలిస్తీను కంటే బలవంతుడై అనే మాట రాయబడింది. ఇంత బలం ఎట్లా వచ్చిందంటే మరి అతనిలో ఉన్న యథార్థతను బట్టి, యథార్థ హృదయం గలవారిని ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడని చెప్పి వాక్యంలో రాయబడింది. కాబట్టి అతనిలో ఉన్న యథార్థతను బట్టి గొల్యాతునికి ఎంత బలమైతే ఉందో అంతకు మించిన బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ బలాన్ని కలిగి గొల్యాతు మీదకి వెళ్ళి గొల్యాతును హతమార్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులకు మేలు కలిగింది. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు దాసులుగా చేయబడకుండా కాపాడబడతా వచ్చారు. వీళ్ళని గమనించండి, మరి ఇక్కడ
దావీదు యథార్థవంతుడిగా ఉండటం బట్టి అతని ద్వారా మరి ఇశ్రాయేల్ అందరికీ మేలు కలుగుతూ వచ్చింది. అలాగే మనం కూడా యథార్థవంతులంగా ఉండి మరి అనేకులకు మేలు కలిగించే వారంగా చేయబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యాకోబు యథార్థంగా జీవించటం బట్టి తన కుటుంబానికి మేలు కలుగుతూ వచ్చింది. దావీదు యథార్థంగా ఉండటం బట్టి తన ద్వారా ఇశ్రాయేల్ అందరికీ మేలు కలిగింది. అలాగే మనం కూడా యథార్థవంతులంగా ఉంటే మనం మేలు పొందుతాము, మన ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుంది. కాబట్టి మనం యథార్థంగా ఉండి మనం మేలు పొందాలని, ఇతరులు కూడా మేలు కలిగించే వారంగా మనం సిద్ధపరచబడాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనము యథార్థంగా ఉంటూ మరి ఇలాంటి ఆశీర్వాదమును మనం పొంది ఇతరులకు కూడా ఆశీర్వాదాన్ని కలిగించాలి. వాక్యం మనం చూస్తున్నాం, పేతురు సాగిలపడి యథార్థం చెప్తూ వచ్చాడు. మనం కూడా యథార్థవంతులంగా ఉండాలి. మూడోదిగా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఈ వచనంలో యేసు ప్రభుని గురించి ఒక మాట రాయబడింది. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు సాగిలపడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎవరు సాగిలపడ్డారు? యేసు ప్రభువారు, శరీరధారిగా యేసు ప్రభువారు ఉన్నప్పుడు గెత్సేమనే తోటలో మరి యేసు ప్రభువారు సాగిలపడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. సాగిలపడి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో సాగిలపడి తండ్రి యొక్క చిత్తానికి తను అప్పగించుకుంటా ఉన్నాడు. నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అంటున్నాడంటే మరి తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి తాను ఏం చేసుకుంటున్నాడు? అప్పగించుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు సాగిలపడి తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి తను అప్పగించుకుంటా వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రియులారా, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకై మనం అప్పగించుకోవాలి. మనం ప్రభు యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ప్రభు యొక్క చిత్త ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. వాక్యంలో రాయబడింది, మరి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అని. మనం ఏం గ్రహించాలా? ప్రభు చిత్తాన్ని గ్రహించాలి. భక్తుడు ప్రార్థించాడు ఏమనంటే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని. ఆ విధంగా మనం కూడా ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలి. అలాగే ప్రభు యొక్క చిత్త ప్రకారము నడుచుకునే దాని కొరకు నాకు నేర్పించు అని చెప్పి ప్రభువుని మనము అడిగే వారంగా ఉండాలి. అప్పుడు ప్రభువే మనకు ఆయన చిత్తానుసారంగా నడుచుకునేది నేర్పిస్తాడు. అలా మనం ప్రభు చిత్తానుసారంగా నడుచుకుంటే మనం ఎంతో మేలు పొందే వారంగా ఉంటాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభు చిత్త ప్రకారం నడుచుకోవటం ద్వారా కలిగే మేళ్ళు కొన్ని ఉన్నాయి. యోహాను సువార్త 9:31 రాయబడింది, ఎవరైతే మరి దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పి రాయబడింది. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే, మన ప్రార్థనలు ప్రభు ఆలకించి జవాబు ఇవ్వాలంటే మనము ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటారో వారు నిరంతరం నిలిచేవారుగా ఉంటారని రాయబడింది. అంటే వారు శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో కదిలించబడరు. ఎలాంటి శ్రమైనా వారిని కదిలించలేదు. వాళ్ళు నిరంతరం నిలిచేవారుగా ఉంటారు. ప్రియులారా, మన శ్రమల్లో ప్రభులో నుంచి తొలగిపోకుండా ప్రభులో స్థిరంగా ఉండాలంటే మనము ప్రభు చిత్త ప్రకారం నడుచుకోవాలి. ప్రభు చిత్త ప్రకారం మనం నడుచుకుంటే మనం ప్రభులో స్థిరంగా ఉండగలుగుతాము. యేసు ప్రభు వారు మరి గెత్సేమనే తోటలో సాగిలపడి తండ్రి యొక్క చిత్తానికి తను అప్పగించుకున్నాడు. మనం కూడా మరి దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే మనం చేసే ప్రార్థనలకు ప్రభు జవాబిస్తాడు. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే మరి మనము శ్రమల్లో, కష్టాల్లో దేవుళ్ళ నుండి తొలగిపోకుండా మనం స్థిరంగా ప్రభువులో నిలిచి ఉండగలుగుతాము.
కాబట్టి ఆ రీతిగా మనము ప్రభు చిత్త ప్రకారం నడుచుకుంటూ ఈ విధంగా మేలు పొందాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. ఆ విధంగా మేలు పొందేదాని కొరకే ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే 4వదిగా చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండం 16:22. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీ కోప్పడదువా అని వేడుకొనిరి. ఈ వచనంలో మోషే అహరోనులు సాగిలపడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క అధ్యాయంలో కోరాహు యొక్క పాపాన్ని గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి కోరాహు యొక్క పాపాన్ని బట్టి దేవుడు మోషే అహరోనుతో ఏం చెప్పాడంటే, సమాజంలో నుండి మీరు అవతలకి వెళ్ళండి, క్షణములో మరి నేను వారిని కాల్చివేస్తానని చెప్పి దేవుడు చెప్తా వచ్చాడు. అప్పుడు మోషే అహరోనులు సాగిలపడి ప్రభువుని వేడుకుంటా వచ్చారు. ఈ ఒక్కడు పాపం చేసినందుకు సమస్త సమాజం మీద నీవు కోప్పడదువా అని, మరి ఒక్కడు పాపం చేసినందుకు అందరిని శిక్షించొద్దు అని ప్రభువుని వాళ్ళు వేడుకుంటా వచ్చారు. చూడండి, ఇక్కడ మోషే అహరోనులు సాగిలపడి ప్రభువుని వేడుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనము కూడా మరి ప్రభువునకు ప్రార్థించే వారంగా ఉండాలి. ఇక్కడ మోషే అహరోనులు సాగిలపడి ప్రభువుని వేడుకున్నారు, ప్రార్థించారు ప్రభువుకు. వారు ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, మరి అందరి మీద దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఎవరైతే పాపం చేశారో వారిని మాత్రమే దేవుడు ఏం చేశాడు, శిక్షిస్తూ వచ్చాడు. అంటే దేవుని ఉగ్రత అందరి మీదకి రాలేదు, సమాజం అంతటి మీదకి రాలేదు. మరి ఎవరైతే తప్పు చేశారో, పాపం చేశారో వారిని మాత్రమే దేవుడు శిక్షించాడు. అంటే వారి ప్రార్థన ద్వారా అనేకులు ఏం చేయబడ్డారంటే దేవుని యొక్క శిక్ష నుండి తప్పించబడతా వచ్చారు. దేవుని యొక్క కోపం ఎంతగా వచ్చిందంటే అందరినీ మరి దేవుడు కాల్చివేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ వాళ్ళు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే అందరినీ అలా ఆ విధంగా శిక్షించకుండా పాపం చేసిన వారిని మాత్రమే శిక్షిస్తూ వచ్చాడు. అంటే వారి ప్రార్థన ద్వారా అనేకులకు మేలు కలుగుతూ వచ్చింది. ప్రియులారా, మనం కూడా మరి ప్రార్థించే వారంగా ఉండి మన ప్రార్థన ద్వారా అనేకులకు మేలు కలిగించాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు ప్రార్థించి తన స్నేహితులకు తన ప్రార్థన ద్వారా మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు. అలాగే ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము ప్రార్థించి అబీమెలెకు ఇంటి వారికి మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు. అలాగే ఆదికాండం 19వ అధ్యాయంలో, అలాగే 18వ అధ్యాయం 18, 19 అధ్యాయాల్లో చూస్తే అక్కడ లోతు కుటుంబం కొరకు, అంటే అబ్రహాం ప్రార్థించడం ద్వారా లోతు కుటుంబానికి మేలు కలుగుతూ వచ్చింది. చూడండి, వాక్యంలో మోషే అహరోనులు ప్రార్థించి ఇశ్రాయేలు అనేకులకు మేలు కలిగించిన వారుగా ఉన్నారు వారి ప్రార్థన ద్వారా. అలాగే మరి యోబు ప్రార్థిస్తూ వచ్చాడు, తన ప్రార్థన ద్వారా తన స్నేహితులకు మేలు కలుగుతూ వచ్చింది. అలాగే అబ్రహాము ప్రార్థించడం ద్వారా లోతు కుటుంబము నాశన మధ్యలో నుంచి తప్పించబడతా వచ్చింది. అబ్రహాం ప్రార్థించడం ద్వారా అబీమెలెకు ఇంటి వారు కూడా మేలు పొందుతూ వచ్చారు. ఇలాగున మరి భక్తుల యొక్క ప్రార్థనలు మరి అనేకులకు మేలు కలిగించినవిగా ఉన్నాయి. అలాగే మనము ప్రార్థించే వారంగా ఉండి మన ప్రార్థన ద్వారా అనేకులకు మేలు కలిగించాలి. చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 17:16. గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. ఈ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు ద్వారా స్వస్థతను పొందారు. 9 మంది తిరిగి ప్రభు దగ్గరకు రాలేదు, ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే సమరయుడు. మరి ఈ వ్యక్తి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిల పడతా వచ్చాడు. చూడండి, ఈ సమరయుడు ప్రభు ద్వారా మేలు పొంది ప్రభు చేసిన మేలును బట్టి ప్రభు ఈ పాదముల యొద్ద సాగిల పడతా వచ్చాడు.
ఆ విధంగా తాను సాగిల పడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే మరి ప్రభువు ఆ వ్యక్తిని మెచ్చుకుంటా వచ్చాడు. ఏమని మెచ్చుకున్నాడంటే వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని అతనితో చెప్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ మరి మహింపరచడానికి తిరిగి వచ్చిన వాడు అని అక్కడ ప్రభు పలికాడు. అలాగే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పి కూడా పలుకుతా వచ్చాడు. అంటే ఈ వ్యక్తి మహిమపరిచే వ్యక్తిగా, అంటే దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాడు అని, అలాగే విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడని ప్రభు ఆ వ్యక్తిని ఏం చేస్తా ఉన్నా అంటే మెచ్చుకుంటా వచ్చాడు. గమనించండి, ఇక్కడ ఈ వ్యక్తి సాగిలపడి ప్రభు యొక్క మెప్పును పొందుకున్నాడు. ఎవరు మెప్పు పొందుకున్నాడు? ప్రభువు ద్వారా మెచ్చుకొనబడ్డాడు. అంటే ప్రభు యొక్క మెప్పును పొందినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభు యొక్క మెప్పును పొందేదాని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ వ్యక్తి సాగిలపడి ప్రభు యొక్క మెప్పును పొందుకున్నాడు, ప్రభు ఆ వ్యక్తిని మెచ్చుకున్నాడు. అలాగే మనం కూడా ప్రభు యొక్క మెప్పును పొందేదాని కొరకు ఈ లోకంలో ప్రయాసపడే వారంగా ఉండాలి. వాక్యం ఏం రాయబడిందంటే, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు, కానీ తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అని చెప్పి రాయబడింది. కొన్నిసార్లు మనల్ని మనమే మెచ్చుకుంటాం. ప్రియులారా, అది సరైన విధానం కాదు. ప్రియులారా, కొంతమంది యోహాను సువార్తలో చూస్తే మరి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరని చెప్పి వారి గురించి రాయబడింది. దేన్ని అపేక్షిస్తున్నారు? మనుషుల యొక్క మెప్పును అపేక్షిస్తున్నారు. కొన్నిసార్లు మనుషులు మెచ్చుకోవాలి అనే అభిప్రాయం మనలో ఉంటుంది. మనుషుల యొక్క మెప్పు కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉంటాం. ప్రియులారా, అది ఎంత మాత్రము సరైన విధానము కాదు. మనల్ని మనం మెచ్చుకునేది సరైన విధానం కాదు. మనుషుల యొక్క మెప్పు కొరకు జీవించేది కూడా సరైన విధానం కాదు. ప్రభువు నన్ను మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభు కొరకు ప్రయాసపడడం చాలా మంచి విధానము. కాబట్టి మన జీవితంలో ప్రభు నన్ను మెచ్చుకోవాలి, ప్రభు ద్వారా నేను మెప్పు పొందాలనే ఆశతో మరి మనము ప్రభు యొక్క కార్యాల ముందుకు సాగే వారంగా ఉండాలి. ఇక్కడ ఈ వ్యక్తిని ప్రభు మెచ్చుకున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతోమందిని ప్రభు మెచ్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆదికాండం 20వ అధ్యాయంలో అబ్రహామును ప్రార్థనాపరుడు అని చెప్పి ఒక అన్యుని ఎదుట దేవుడు మరి మెచ్చుకుంటా వచ్చాడు. అలాగే మరి పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరి ఒక స్త్రీని గురించి శిష్యుల ఎదుట ప్రభు మెచ్చుకున్నాడు, ఏమి నా విషయమై మంచి కార్యము చేశాను అని. అబ్రహామునేమో ఒక అన్యుని ఎదుట ప్రభు మెచ్చుకున్నాడు, ప్రార్థనాపరుడు అని. ఆ స్త్రీనేమో శిష్యుల ఎదుట ఈమె నా విషయమే మంచి కార్యం చేసిందని మెచ్చుకుంటా వచ్చాడు. ప్రియులారా, మరి యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యోబును దేవుడు ఎవరు ఎదుట మెచ్చుకున్నాడు అంటే ఎవరు ఎదుట? అపవాది ఎదుట. మరి అపవాది మరి దేవుని యొక్క సముఖంలోకి వచ్చినప్పుడు మరి దేవుడు అంటూ వచ్చాడు యోబును గురించి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించినావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్పి యోబును గురించి అపవాది ఎదురు దేవుడు ఎంతో మెచ్చుకుంటా వచ్చాడు. అప్పుడు అపవాది ఏం చేశాడంటే దేవుని యొక్క అనుమతి తీసుకుని మరి యోబును ఎంతో శోధిస్తూ వచ్చాడు. శోధించినప్పుడు యోబునకు ఎంతో నష్టం కలిగింది. మరి ఇప్పుడు నష్టం కలిగిన తర్వాత మనం చూస్తే మరలా అపవాది ఎదుట దేవుడు యోబును అదే విధంగా మెచ్చుకుంటా వచ్చాడు. గమనించండి, యోబు ఎలా ఉన్నా అంటే మరి సర్వ సమృద్ధి తనకున్నప్పుడు ఏ విధంగానైతే దేవుని ద్వారా మెప్పును పొందుతా వచ్చాడో, నష్టం జరిగిన తర్వాత కూడా అదే రీతిలో దేవుడు యోబును ఏం చేస్తూ వచ్చాడు? మెచ్చుకున్నాడు. అంటే తాను మరి సమృద్ధిలో దేవుని యొక్క మెప్పును పొందినవాడుగా ఉన్నాడు. నష్టం కలిగిన తర్వాత కూడా అదే విధానంలో దేవుని యొక్క మెప్పును పొందుకుంటా వచ్చాడు. ప్రియులారా, మనం కూడా మరి సర్వ సమృద్ధి ఉన్నప్పుడు ఒక విధంగా ఉండకూడదు. యోబులాగానే మరి దేవుని యొక్క మెప్పును మనము పొందుకునే వారంగా ఉండాలి. మరి నష్టము కలిగినప్పటికీ కూడా మరి దేవుని యొక్క మెప్పును పొందుకునే వారంగానే ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో అయితే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు దేవుని యొక్క మెప్పును పొందుకునే విధానం మనలో ఉంటుంది. నష్టం జరిగినప్పుడు మరి దేవుడు మెచ్చుకునే విధానంలో మన జీవితం ఉండదు. దేవుడు మెచ్చుకునే విధానం మనము ప్రభు కొరకు జీవించలేని పరిస్థితికి దిగజారిపోతాం.
ప్రియులారా, ఏబు అలా లేడు. మరి సమృద్ధిలో ప్రభు యొక్క మెప్పును పొందాడు. నష్టం జరిగిన తర్వాత కూడా అదే విధానంలో దేవుడు అతన్ని మరి మెచ్చుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనము ఆ విధంగా దేవుడు మనల్ని మెచ్చుకునే రీతిలో, మనము దేవుని యొక్క మెప్పును పొందుకునే విధానంలో ఈ లోకంలో ప్రభు కొరకు మనము జీవించాలి. ప్రభు మెప్పు పొందాలని ఆశతోనే మనం ప్రభు కొరకు జీవించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ సమరయుడు సాగిలపడి ప్రభు యొక్క మెప్పును పొందుకున్నాడు. మనము కూడా ప్రభువు ద్వారా మెప్పును పొందుకునేదాని కొరకాయి ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పుట్టుక మనకిస్తున్న వర్తమానం ఏంటంటే, యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చి ఆ ప్రభు ఎదుట సాగిలపడతా వచ్చారు. సాగిలపడి మరి భక్తులు కొన్ని కార్యాలు చేసిన వారుగా ఉన్నారు. మరి సాగిలపడి ఎవరు ఏ కార్యాలు చేస్తూ వచ్చారో ఆ కార్యాలు మనం చేయాలని చెప్పి మనకు వర్తమానం ఇవ్వబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథములో 5 విషయాలను చూస్తూ వచ్చాం. మొదటిగా, జ్ఞానులు సాగిలపడి సమర్పించుకుంటూ వచ్చారు. రెండోది, పేతురు సాగిలపడి యథార్థం చెప్తూ వచ్చాడు. మూడోది, యేసుప్రభువారు సాగిలపడి తండ్రి యొక్క చిత్తం చేయడానికి తను తాను అప్పగించుకుంటా వచ్చాడు. నాలుగోది, మోషే అహరోనులు సాగిలపడి వేడుకుని ప్రార్థించి అనేకులకు మేలు కలిగించారు. ఐదోదిగా, సమరయుడు సాగిలపడి ప్రభు యొక్క మెప్పును పొందుకుంటా వచ్చాడు. ప్రియులారా, సాగిలపడి వీరు ఏ అనుభవాలనైతే కలిగి ఉన్నారో ఆ అనుభవాలను మనం కూడా కలిగి ఉండాలని మరి యేసు ప్రభు యొక్క మరి పుట్టినటువంటి ఈ యొక్క సందర్భము, లేకపోతే యేసు ప్రభు యొక్క పుట్టుక అనేది మనకు మరి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మనము మరి భక్తులు ఎలాగైతే సాగిలపడి ఏ కార్యాలు చేస్తూ వచ్చారో ఆ కార్యాలు మనం కూడా చేసేవారంగా ఉండేదాని కొరకై, ఆ కార్యాల అనుభవాల్లో మనం కూడా కొనసాగేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయునుగాక.